పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టమాటా ధరలు పతనమయ్యాయి. గిట్టుబాటు ధర లేక పంటని పారబోస్తున్నారు రైతులు. అనకాపల్లి జిల్లా రైతులకు ఈ నేపథ్యంలో తీవ్ర నష్టాలు వెలుగు చూస్తున్నాయి. రోడ్లపైనే టమాటాలు పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కిలో ₹2 పడిపోయింది టమోటా ధర. దేవరపల్లి మార్కెట్లో టమోటా పంటను రైతులు పారబోసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కూడా టమోటా రైతులు ఈ నేపథ్యంలో డిమాండ్ చేస్తున్నారు. దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్ ఏదైతే ఉందో దీనికి 100 ఏళ్లు చరిత్ర కలిగినటువంటి కాయగూరల మార్కెట్ ఇది. ఇప్పుడు వంకాయ బరంపురం, ఒరిస్సా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి చరిత్ర కలిగినటువంటిది ఇది. ఇక్కడ దేవరాపల్లి వంకాయ అంటే అత్యంత పేరు కలిగినటువంటి మార్కెట్ ఇది. దీన్ని ఈ రోజు దళారీలు ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతాంగాన్ని ఈ రోజు సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి ఈ రోజు పాలకవర్గాలు తీసుకొచ్చాయి. ప్రధానంగా ఈ రోజు టమాటా సీజన్ అటువంటిది ఈ రోజు వచ్చింది. టమాటా సీజన్ లో రైతులు ఎకరాకి 30,000-40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి టమాటాలు పండిస్తే వాళ్ళేమో ఇక్కడ మార్కెట్ తీసుకొస్తే కొనే నాదుడే లేడు. 30 రూపాయలకి 50 రూపాయలకి టమాటాలు ఈ రోజు దళారీలు కొనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ దాచుకుందామంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ నిలువ నీడలేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎండొచ్చినా వాన వచ్చినా పశువుల కన్నా అధ్వానంగా ఈ రోజు రైతులు చూస్తుంటారు. రైతు ఏమో ఈ దేశానికి తిండి పెట్టినటువంటి రైతు ఈ రైతుని ఈ రోజు దుఃఖపెట్టినటువంటి కంట కన్నీరు కార్చినటువంటి పాలక వర్గాలకు రైతాంగం యొక్క ఉసురు తగులుతుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం పాలక వర్గాలు రైతాంగాన్ని నిబద్ధం చేయడం సరైనది కాదు. అనేక సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్ కట్టాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ ఉంది. కోల్డ్ స్టోరేజ్ లేదు, ఇక్కడ నిలువ నీడ లేదు, వర్షం వచ్చినా ఎండ వచ్చినా తీవ్రమైన ఇబ్బంది. ఆశీలు మాత్రం ఈ రోజు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తారు. వీళ్ళకి నిలువ నీడటువంటిది ఏర్పాటు చేయరు. కాబట్టి ఆశీల డబ్బులు కూడా రాక ఒక రైతు ఈ రోజు టమాటీలు రోడ్డు మీద పోసేసి మాకు ఇక్కడ టమాటీలు పండించడం పశువులకే వదిలేస్తాను. కాబట్టి ఇది అత్యంత దుర్మార్గం. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవట్లేదని చెప్పేసి ఇక రెడ్డి దేవుళ్ళు అనేటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకోసేటువంటి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి. ఈ మార్కెట్ ను గుర్తించి ఈ రోజు రాష్ట్రంలో అంతర్జాతీయ మార్కెట్ గా ఇది ఉంది. అటువంటి మార్కెట్ నాశనం చేయడం సరైనది కాదు. దళారీలు నివారించండి, ప్రభుత్వం కొనుగోలు చేయండి, మద్దతు ధర ఇవ్వండి, నిలువ నీడవండి, వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ కట్టండి, రైతాంగానికి ప్రోత్సహించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దేవరాపల్లి రైట్. అనకాపల్లి జిల్లా రైతులకి ఈ నేపథ్యంలో తీవ్ర నష్టాలు వస్తున్నాయి. ఇప్పటివరకు వారు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది, దాన్ని చూసాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, అంత చరిత్ర కలిగినటువంటి మార్కెట్లో ఈ పరిస్థితులు ఎప్పటి నుంచో కోల్డ్ స్టోరేజ్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఎక్కడా ప్రభుత్వం స్పందించకపోవడం, దళారులు చేసేటువంటి మాయాజాలానికి రైతులు బలైపోతున్నారు. వారు సిండికేట్గా ఏర్పడి రైతులకు తీవ్ర నష్టాన్ని తీసుకొస్తున్నారన్నప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ కాలేకపోతుంది, కనీస మద్దతు ధర అనేది ఎందుకు నిర్ణయించలేకపోతుంది అనేటువంటి పరిస్థితి ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? దీని మీద ఏమైనా స్పందిస్తున్నారా? గుడ్ ఈవినింగ్. ఏదైతే ఇల్లుపైకి వస్తేనే వినియోగదారులకు కంటతడి వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, కానీ టమాటీ ధరలతో రైతు కన్నీరు పెట్టే పరిస్థితి అనకాపల్లి జిల్లాలో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా దేవరాపల్లి మండలం, ఏదైతే అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో అత్యంత పురాతనమైనటువంటి మార్కెట్ గా ఉండేటటువంటి దేవరాపల్లి మార్కెట్, ఇక్కడ నుంచి దాదాపు 3 రాష్ట్రాలకి అక్కడ మా కాయగూరలంతా కూడా పంపించేటటువంటి పేరున్నటువంటి మార్కెట్. అయితే మార్కెట్ లో దళారీ వ్యవస్థ పెరిగిపోవడంతో పాటుగా టమాటీకి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆర్సీల పేరుతో రైతుకు సంబంధించినంత వరకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఆర్సీ డబ్బులు కూడా రాలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి. నేపథ్యంలో అక్కడే ఉండేటటువంటి మార్కెట్ యార్డ్ ముందునే టమాటీ పారబోసి తమ నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఏళ్ల తరబడి 10 దశాబ్దాల పేరున్నటువంటి దేవరాపల్లి రైతు మార్కెట్ ను కాస్త కోల్డ్ స్టోరేజ్ లేక టమాటీ పెట్టే కోల్డ్ స్టోరేజ్ లేకపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చెందుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున టమాటీ దిగుబడి వచ్చేటటువంటి సమయాల్లో దళారీ వ్యవస్థ ₹2, ₹3 అంటూ కూడా చెప్పి రైతులు నిలువున ముంచేస్తున్నారంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. భారతదేశానికి వెన్నుముక రైతు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతే రాజు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి దేశంలో రైతుకి నిలువ నీడ లేకపోవడంతో పాటుగా గిట్టుబాటు ధర లేక దళారీ వ్యవస్థతో పూర్తిగా కుదేలైపోతా ఉన్నది. ప్రపంచంలో భారతదేశానికి వెన్నుముక రైతు అనేది అటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. కానీ నేడు రైతు కనుమరుగైపోయే పరిస్థితి దాపరించింది. రైతు అనేవాడు పంట పండించి కడుపు నిండా తిండి తినలేనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నా, ఏలు గడుస్తున్నా, కోల్డ్ స్టోరేజీలు లేవు, గిట్టుబాటు ధర లేదు అంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుతో
టమాటీ పంటకి సంబంధించినంత వరకు గిట్టుబాటు ధర దొరుకుతుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే టమాటీ సీజన్ రావడంతో పెద్ద ఎత్తున టమాటీలు వచ్చేటటువంటి నేపథ్యంలో మార్కెట్ లో ₹2 కేజీ కొనుగోలు చేసి ఎవరైతే రైతు వెన్ను విడిచేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుతో పాటుగా టమాటీ గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అనకాపల్లి రైతుల్లో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అంటే ప్రభుత్వం అధికారులు ఏమైనా స్పందిస్తూ ఉన్నారా? అధికారులు ఎందుకు దీని మీద మాట్లాడలేదు అనేటువంటి మాట మేము సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ వారు ఎందుకు అందుబాటులో లేరు, స్పందించడం లేదు, ఈ స్థాయిలో రైతులు నష్టపోతుంటే అనేది చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కూటమి ప్రభుత్వం కూడా మేము ఈ టమాటా ధరలు కావచ్చు, లేకపోతే ఈ ఫ్లక్చువేషన్ని మేము నివారిస్తాం, వీటికి సంబంధించి తీవ్ర చర్చోపచర్చలు, ప్రణాళికలు కూడా మేము రచిస్తున్నాం అని కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆచరణలో ఎక్కడా అది సాధ్యం కానటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రభుత్వాలు ఎన్నొచ్చినప్పటికీ కూడా మార్కెట్ ఒడిదుడుకులకి సంబంధించినంత వరకు సీజన్ కి అనుకూలంగా మార్కెట్ యొక్క పరిస్థితులను బేరీజు వేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది. ఒక సీజన్ లో ఒక పంట అధికంగా పండేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, ఈ సీజన్ లో టమాటీ అత్యధికంగా పంట వచ్చేటటువంటి నేపథ్యంలో కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటుతో పంట దిగుబడి వచ్చినటువంటి పంటని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. కానీ కోల్డ్ స్టోరేజ్ లేకపోవడంతో రైతులందరూ ఆ పంటని అలా రోడ్డు మీద వదిలేసేటటువంటి పరిస్థితి అనకాపల్లి జిల్లాలో కొన్ని మండలాలకు సంబంధించి నియోజకవర్గాల్లో చోడవరం గాని, దేవరాపల్లి, అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో అనకాపల్లి అనేక ప్రాంతాల్లో కూడా పూర్తిగా పంటనే అక్కడే పంట పొలంలోనే వదిలేసినటువంటి పరిస్థితి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏదైతే దళారీ వ్యవస్థకి చెక్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానితో పాటుగా రైతులకు సంబంధించినంత వరకు సీజనల్ పంటలు ఏవైతే ఉన్నాయో టమాటీ గాని, సీజన్ కి సంబంధించినంత వరకు కాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే వస్తా ఉంటాయో వాటికి సంబంధించినంత వరకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు అనేది కీలకంగా పరిణమించేటటువంటి పరిస్థితి. అటువంటి కోల్డ్ స్టోరేజ్ లేకపోవడంతో రైతు అనేవాడు పూర్తిగా ఇబ్బంది పడడంతో పాటుగా ఆత్మహత్యల దిశగా అడుగులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. పెట్టేటటువంటి పెట్టుబడికి తిరిగి రాకపోవడంతో రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితి అనకాపల్లిలో దాపరించింది. దీనిపైన ఇప్పటికే కలెక్టర్ తో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలని 10 సార్లు ఏదైతే ఇప్పటికి 10 దశాబ్దాల కాలం ఉన్నటువంటి ప్రాంతాలు, మార్కెట్ ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్ లేకపోవడంతో పూర్తిగా రైతు అనేవాడు ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా దళారీ వ్యవస్థతో రేట్ అనేది లేకపోవడంతో పూర్తిగా కుదేలైపోయేటటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీలు కావాలో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుతో పాటుగా రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడంతో వ్యవసాయానికి ఊతమిచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మాటల్లో ఉండేవి చేతల దాకా వచ్చేటటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలో కనిపించలేనటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం రాకతో తమ యొక్క దిశ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసినటువంటి రైతు కన్నీరు కార్చే పరిస్థితే ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గాని, దాంతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ కమిటీలు కూడా పూర్తిగా స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. టమాటీ గిట్టుబాటు ధరతో పాటుగా ఏదైతే సమయాభావంతో ఉన్నటువంటి ఏదైతే కాలానుగుణంగా వచ్చేటటువంటి అన్ని పంటలకి కూడా గిట్టుబాటు ధర కల్పించేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలంటూ కూడాను ఎవరైతే రైతులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక అనకాపల్లి జిల్లా రైతులకి ఈ నేపథ్యంలో టమోటా పంటకు సంబంధించి తీవ్ర నష్టమైతే వాటిల్లుతోంది. గిట్టుబాటు ధర లేక పంటని పారబోస్తున్నారట. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోడ్లపైనే టమోటాలని పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కిలో ₹2కి టమోటా ధర పడిపోయింది. దేవరపల్లి మార్కెట్లో టమోటా పంటను రైతులు పారబోసి అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.